హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఈరోజైతే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. అందరూ ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకేంటంటే ఉగాది మనకు స్పెషల్ అనమాట. సో, ఉగాది వచ్చిన తర్వాతనే మనము పంచాంగము అలాగా అన్నీ చెప్పించుకుంటాం కదండీ అయ్యవారితో. కాకపోతే ఏంటంటే ఇయర్ మనకు డేట్ మారుతుంది కాబట్టి అందరము ఇలాగా శుభాకాంక్షలు తెలుపుకుంటాము. మన యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి 4వ సంవత్సరం నిండా అయ్యి 5వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాము. సో, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ లేనిది మేమైతే ఇంత ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నచ్చాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. రోజు మేము అడుగుతూనే ఉంటాము సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ఎంత చెప్పినా కూడా ఆ వీడియో నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అంతే కదండి. ఒక 1000 తక్కువ 4,50,000 వరకు చేరుకుందండి. సో, వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఆ తర్వాత ఈరోజు శ్రీశైలంకి వెళ్తూ ఉన్నామండి. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు మేము ఏవేవి తీసుకొని వెళ్ళాము, అలాగే అక్కడ ఏవేవి చూసాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా అత్తయ్యకి కూడా నేను ఇంట్లో వంట అంటే 31వ తేదీ డిసెంబర్ 31వ తేదీ వెళ్తూ ఉన్నాం కాబట్టి 1వ తేదీకి కూడా సరిపడా ఫుడ్ ఎలా అరేంజ్ చేశాను అనేది కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే వంకాయ కర్రీ చేస్తూ ఉన్నానండి. జొన్న రొట్టెలు ఒక 2 ఎక్స్ట్రా చేసినా కూడా మరుసటి రోజుకి తినొచ్చు, అంత బాగుంటాయి అన్నమాట. రాయచూరు జొన్నలు అత్తయ్యకి చాలా ఇష్టం అండి. రోజు కంపల్సరీగా జొన్న రొట్టె అయితే ఉండాల్సిందే అనమాట. ఏవి లేకపోయినా జొన్న రొట్టె చేతిలో పెట్టుకొని తినే అలవాటు మా అత్తయ్యకు ఉందండి. సో, మీకు ఎంతమందికి ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వంకాయ కర్రీ చూడండి ఎంత బాగుంది కదా. నిజంగా ఎవర్ గ్రీన్ అండి. ఎప్పటికైనా కూడా వంకాయ కర్రీ బాగుంటుంది. ఇంకా బీరకాయ కర్రీ కూడా చాలా బాగుంటుంది కదా. ఇంకా అలాగే పల్లీలు పచ్చివి వేయించుకుంటే చాలా బాగుంటాయండి. అయితే ఈ హైబ్రిడ్వి ఒక 10 కాయలు తిన్నా కడుపు నిండుతాయి కానీ అంత తీపి ఉండవన్నమాట. మన నాటుకాయ ఉన్నంత తీపి ఉండదు. కానీ మనకేంటంటే తినగానే పుసుక్కున లోపలికి పోవాలి కాబట్టి ఇట్లాంటివి హైబ్రిడ్వి తీసుకుంటున్నాం కదా. ఇంకా ఆ తర్వాత రసము పప్పు చేశానండి. పప్పు అయితే మాత్రం గట్టిగా చేసేసాను. ఇంకా అనపకాయలు కుక్కర్లో ఇలాగ ఉడకబెట్టేసుకున్నాను. పల్లీలు ఒక కుక్కర్లో వేసేసాను. పప్పు అలాగే రసము ఇవి 2 సపరేట్గా ఒక గిన్నెలో తీసానండి. ఇంకా పూజ అయితే ఇలాగ చేసుకున్నానండి. మనం ఏ గుడికి వెళ్ళినా కూడా ఇలాగనే కాయ కొట్టేసి వెళ్తూ ఉంటాం కదా. అయితే ఇంటి దేవుడైతే ప్రసాదంగా చేసి పెట్టి మనము కాయ కొట్టుకుంటాము. అయితే నేను ఈరోజు సింపుల్గా స్వామివారికి ఇలాగ యాపిల్ పళ్ళు పెట్టేసి కాయ కొట్టేశాను. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. మనము ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకునేటప్పుడు కంపల్సరీగా ఆధార్ కార్డు పెట్టుకోవాలండి. ఇంకా మా చెల్లెలు తెచ్చుకోలేదు అని చెప్పేసి ఇక్కడ జిరాక్స్ చేయించుకుంది. ఇంకా ఇక్కడైతే ఫామ్ హౌస్ని చూస్తూ ఉన్నాము. కానీ మనము వెళ్ళేది నల్లమల ఫారెస్ట్లో కదండి అని చెప్పేసి ఇక్కడ ఈ రస్తాలు ఎక్కువగా సుగంధాల అరటిపళ్ళు బాగా దొరుకుతాయండి అని కొంచెం ఎక్కువగా తీసుకొని మధ్యలో కోతులకు పెట్టొచ్చు అని చెప్పేసి ఇలాగ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఈ రస్తాలో పోయే ప్రతి ఒక్కరూ శ్రీ సర్వలక్ష్మీ నరసింహస్వామిని కంపల్సరిగా దిగి దర్శనం చేసుకుంటారండి. అయితే అందరూ బయటనే ముక్కొని వెళ్తూ ఉంటారు. నేను కూడా ప్రతిసారి విజయవాడకి చాలా అంటే మా పెద్దమ్మాయి విజయవాడలోనే చదివింది కదా. మిగతా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ బయట మాత్రమే దర్శించుకున్నానండి. ఎప్పుడు లోపలికి వెళ్ళలేదన్నమాట. సో, మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. చాలా మహిమాన్వితమైనటువంటి గుడి అండి. ఒక గుహలాగా ఉంటుంది, ఇలాగ ఉంటాడనమాట దేవుడు. ఇంకా ఆ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫారెస్ట్ అనమాట. ఎట్లా చెట్లు, ఈ ప్రదేశం ఎలా ఉంటుందంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే నిజంగా మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మేము ఎప్పుడు విజయవాడకి ఉదయం 5కి అట్లా వెళ్ళే వాళ్ళం కదా. అసలు ఏసీ వేసుకునే వాళ్ళం కాదు. మనము అద్దాలు కిందికి దించుకొని ఆ వాతావరణాన్ని ఆస్వాదించాలి అని చెప్పేసి చక్కగా వెళ్ళేవాళ్ళమండి. అయితే సాయంత్రం అయితే కొంచెం భయం అవుతుంది కానీ ఉదయం మాత్రం చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ రస్తాను వెళ్ళండి, చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. అన్నట్టు మేము ఎవరెవరం వెళ్తున్నామనేది చెప్పలేదు కదండి. నేను మా అక్క అలాగే మా పెదనాన్న కూతుర్లు ఇద్దరండి. చాలా సంవత్సరాల నుంచి మేము నలుగురమే వెళ్ళాలని పిల్లలను చాలాసార్లు అడిగానండి. మా అక్క చెల్లెళ్ళకి ట్రిప్ వేయండి అంటే ఎవరు వినట్లేదన్నమాట.
సరే మేము నలుగురమే మాట్లాడుకొని ఫస్ట్ అయితే అరుణాచలంకి వెళ్ళాలనుకున్నామండి. మా అమ్మని, మా పెదనాన్న వాళ్ళని, అంటే మా పెదనాన్న వాళ్ళు చలికి రాలేమన్నారు. సరే మా అమ్మని, మా నాన్నని తీసుకొని వెళ్ళాలని అనుకున్నాం. కానీ అమ్మ హార్ట్ పేషెంట్ కదా, అక్కడ చలి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసేసుకొని ఇలాగా శ్రీశైలంకి డిసెంబర్ 31 వెళ్తూ ఉన్నాము. అయితే నిజంగా ఈ ట్రిప్ అనుకోబట్టి కూడా 25 సంవత్సరాలు అవుతుందండి. ఎందుకంటే ఎప్పుడు పోయినా కూడా మన వెంట మన భర్త వాళ్ళు రావటం అయితేనేమి, పిల్లలు రావటం అయితేనేమి, ఎప్పుడు పర్సనల్గా మాట్లాడుకునేదంటూ ఉండదండి. అక్కజెల్లెలం అందరం ఒక చోట కలిసినప్పుడు ఒకరి మనోభావాలు ఒకరికి చెప్పుకోవడం అలాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలాగ ట్రిప్ వేసేసి ఇలాగ వెళ్ళాము. మీరు కూడా ఎలా ట్రిప్ ప్లాన్ చేసుకుంటారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఉదయం హడావిడిగా అక్క ఏం చేసిందంటే ఊరి దగ్గర నుంచి ఉప్మా చేసుకొని వచ్చిందండి. మా చెల్లి మాత్రము పులిహోర రైస్ చేసుకొని వచ్చింది. మా అక్క మాత్రము కర్డ్ రైస్ చేసుకొని వచ్చిందండి. నేను ఇంట్లో వంకాయ, రొట్టె, పప్పు, రసం చేసేసాను కదా. సో ఎవరి కొద్ది వాళ్ళు టిఫిన్ తినేసాము, ఎక్కామండి. ఇంకా ఉదయం అందరము హడావిడిగా టిఫిన్ చేసాము. అందులో కారు ఎక్కంగానే సంతోషంలో ఎవరమైనా అంతే కదండి, స్టార్టింగ్లో సంతోషంగా అందరం మాట్లాడుకుంటూ ఉంటే తొందరగా ఆకలి అవుతుంది అనమాట. సరే మాకు 1 గంటకే ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి గిద్దలూరు దాటిన తర్వాత ఒక శివాలయం ఉందండి. అక్కడ దేవుని దర్శించుకొని ఆ తర్వాత ఇలాగా మనం ఎప్పుడైనా తినాలి అనుకుంటే మనం ఏం చేస్తాము, నీళ్ళు ఉన్నాయా లేదా, మనం కూర్చోడానికి చక్కగా ఉందా లేదా అని చూసుకొని దిగుతాం కదండి. ఇక్కడ ఈ గుడిలో మాత్రం అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. హ్యాపీగా దిగేసి స్వామిని దర్శించుకొని ఇలాగ కూర్చొని మనం భోంచేస్తాం. ఫస్ట్ మనము తినే ముందు పశుపక్షాదులు అంటే కాకులకైనా కుక్కలకైనా పెడితే మంచిదని చెప్పేసి అక్క పులిహోర, కర్డ్ రైస్ ఇలాగ పెట్టేసి ఆ తర్వాత కూర్చొని తింటూ ఉన్నాము. మా చెల్లి మామూలుగా చింతపండు పులిహోర అండి, మన ఛానల్లో కూడా చూపించాను అనమాట. పులిహోర చేసుకొని వచ్చింది. అందులో పులుపు తక్కువైన వాళ్ళు ఒకవేళ పులుపు వేసుకోవచ్చు అని చెప్పేసి చింతపండు గుజ్జు తీసుకొని వచ్చింది. ఇంకా పల్లీలు మాత్రం వేయించుకొని ఒక బాక్స్లో పెట్టుకోయింది. అవి అప్పటికప్పుడు పల్లీలు వేసేసుకొని తిన్నామండి. చాలా బాగుంది అనమాట. ఇంకా ఆ తర్వాత మా అక్క కర్డ్ రైస్ చేసుకొని వచ్చిందండి. చాలా బాగా కుదిరిందనమాట. ఇంకా వాటిలోకి కాంబినేషన్గా నిమ్మకాయ చట్నీ ఎంత బాగుంటుంది కదా, పెరుగన్నంలోకి నిమ్మకాయ చట్నీ అనుకుంటూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతాయి కదండి. హ్యాపీగా తినేసి మేము ఎక్కడికి వెళ్ళినా జంకానం కానీ చేపలు కానీ ఇలాగ తెచ్చుకుంటాము. అన్నీ తీసుకొని కార్లో పెట్టేసి మళ్ళీ బయలుదేరామండి. బయలుదేరిన తర్వాత ఇంకా అసలు ఒక్కరం కూడా నిద్రపోలేదండి, ఒక్క కొనుకు కూడా తీయలేదు. ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నామన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మనకు దోర్నాల దగ్గర అంతా 1 వే అండి. మామూలుగా అయితే మనకు టైమింగ్స్ కూడా తెలుసుకోవాలండి. ఓన్ వెహికల్ వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ 9 కల్లా బంద్ అవుతుంది, మార్నింగ్ 5:30 కల్లా ఓపెన్ చేస్తారండి. ఈ దోర్నాల్ అంతా దాటిన తర్వాత అంతా 1 వే ఉంటుంది, ఘాట్ సెక్షన్ అనమాట. మా రెండో అక్క మాత్రము ఏమీ తినకుండా పడుకొని ఉంది. మేమైతే హ్యాపీగా వేయించినటువంటి పల్లీలు, అలాగే ఉడకబెట్టినటువంటి పల్లీలు, అనపకాయలు తినుకుంటూ వెళ్ళాము. సో బాగా ఎంజాయ్ చేసామండి. చూడండి మా అక్క ఎట్లా ఉడకైందో. భయం అండి, జర్నీ అంటే చాలా భయం అనమాట. ఇంకా ఈ వాతావరణంని చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ శ్రీశైలంకి అయితే వెళ్తూ ఉన్నామండి. శ్రీశైలంకి వెళ్ళే వాళ్ళు మనము కోతులకి అట్టుపనులు పెట్టాలి అనుకుంటే ఇలాగ రోడ్ల మీద వేయకూడదండి. వెహికల్స్కి మధ్యలో అడ్డుపడి కొన్ని కోతులు చనిపోతూ ఉన్నాయని చెప్పేసి పక్కన కొన్ని అయితే పెట్టేశాము. ఇంకా ఇప్పుడు శ్రీశైలంకి వచ్చేసామండి. ఫస్ట్ శ్రీశైల శిఖరంని మనం దర్శించుకోవాలి. అయితే ఇక్కడ ఒక సైడ్కు మెట్లు, ఒక సైడ్ ఇలాగ పెట్టారు. ఎక్కడం నాకు చాలా కష్టం అనిపించిందండి. మనం ఎక్కేటప్పుడు మెట్లు ఎక్కాలి, దిగేటప్పుడు ఇటు సైడ్ రావాలి అని అనుకుంటూ ఎక్కుతూ ఉన్నాము. చూడండి, శిఖరంని మనం దర్శించితే చాలా అంటే చాలా మంచిదండి. మెయిన్గా శ్రీశైలం క్షేత్రంకి వెళ్ళటము ఒక నమ్మకంగా వెళ్ళాలండి. మన వెంట అమ్మా నాన్న ఉన్నారు అనుకొని మనం వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఈ శిఖరంకి కూడా చూడడానికి చాలా మంది వస్తారు. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి. మొత్తం చుట్టూరు అంతా కనపడుతుంది అనమాట. మెయిన్గా నల్లమల్ల ఫారెస్ట్ అంటేనే ఇక్కడ చూడండి అసలు ఎంత కొండలు, చెట్లు, ఎంత బాగుంటుంది కదా. నిజంగా చెప్పాలంటే శ్రీశైలంకి కానీ తిరుపతికి కానీ వెళ్ళినప్పుడు మనము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. మనము శ్రీశైలంకి వెళ్తూ ఉన్నాము అంటే ఒక జ్యోతిర్లింగము అలాగే అష్టాదశ శక్తిపీఠాలను మనం చూసినట్టేనండి. ఎందుకంటే 12 జ్యోతిర్లింగాలలో 2వది శ్రీ మల్లికార్జున స్వామివారు, అలాగే అష్టాదశ శక్తిపీఠాలలో 6వది శ్రీ బ్రహ్మరాంబ దేవి అమ్మవారండి. కాబట్టి మనము
జ్యోతిర్లింగము, శక్తిపీఠం చూసినట్టు కదండి. కాబట్టి తప్పకుండా వెళ్ళండి. అలాగే శ్రీశైల శిఖరంకి వెళ్ళినప్పుడు అప్పట్లో మామూలుగా నువ్వులను వేసేసి ఇలాగా తిప్పేవారు. గుర్తుందా? నేను 5 సంవత్సరాల కిందట వెళ్ళినప్పుడు అలాగ తిప్పేవాళ్ళము. ఇప్పుడు అక్కడ ఏమీ వేయనిచ్చట్లేదండి. మనం ఇలాగా చేయి పెట్టి చూస్తే శ్రీశైల శిఖరం కనపడితే మనకు పునర్జన్మ లభిస్తుందని మన నమ్మకం అండి. మనము ఈ శ్రీశైలంకి వెళ్ళటం కూడా నమ్మకంతోనే వెళ్ళాలండి. ఇంకా ఆ తర్వాత కింద గుడి దగ్గర ఇలాగా దర్శించుకుంటూ ఉన్నాము. స్వామి అందరూ చల్లగా ఉండాలి, ప్రతి రైతు చల్లగా ఉండాలి, అందరిలో మనం ఉండాలి అనేది నా సంకల్పం అండి. ఎక్కడికి పోయినా కూడా మన సబ్స్క్రైబర్స్ అయితేనేమి, వ్యూవర్స్ అయితేనేమి అందరూ చల్లగా ఉండాలి తండ్రి. మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకుంటూ ఉంటానండి. ఇంకా ఆ తర్వాత నలుగురం అక్కచెల్లెలం వచ్చాం కదా అని చెప్పేసి ఇక్కడ ఒక ఫోటో తీయించుకుందాం అని చెప్పి పక్కన ఒక అన్నయ్యని అడిగాము. సో చక్కగా ఫోటోలు తీశారండి. ఇంకా ఆ తర్వాత సెల్ఫీ తీసుకుందాము అంటే మా అక్క వాళ్ళేమో సెల్ఫీ తీయరండి. సెల్ఫీ తీసాను అనుకో నేను ఇంకా లావుగా కనబడుతూ ఉన్నానండి. ఎవరు తీస్తారో వాళ్ళు మాత్రం లావుగా కనబడతారు కదా. ఇంకా ఇక్కడ మాత్రం దిగేటప్పుడు ఇవి చిట్టి ఉసిరికాయలు ఉన్నాయి చూడండి, అవి మాత్రం తీసుకున్నాను. అవి తీసుకున్న తర్వాత ఫస్ట్ కోతొచ్చి లాక్కపోయిందండి. అతను చూసి మళ్ళీ మాకు ఊకే ఇచ్చారండి. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంకా ధర్మం 4 పాదాల మీద నడుస్తుందేమో అని అనుకున్నానండి. ఇంకా ఆ తర్వాత మన ఒక సబ్స్క్రైబర్ కలిచారండి. హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్కరు ఎక్కడ కనపడినా కూడా అక్క మీరు చాలా బాగా చేస్తూ ఉంటారంటే నాకు అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదండి. ఇలాగనే నన్ను సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడైతే వీడియో తీయనీయలేదన్నమాట. సరే మనం ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా కూడా సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి అక్కడ మన పేరు నమోదు చేయించుకుంటే శ్రీ మల్లికార్జున స్వామి వారు మనం వచ్చాము అని చెప్పేసి లెక్కలోకి మనల్ని వేసుకుంటారు. సో తప్పకుండా వెళ్ళండి. గణేష్ సదనం అనే రూమ్ తీసుకున్నామండి. ఇక్కడ బాగుంటుంది, రివ్యూస్ బాగుంటాయని చెప్పేసి తీసుకున్నాము. చండాలంగా ఉందండి. అస్సలు ఎంత ఘోరంగా ఉందంటే రూమ్స్ స్మెల్ వస్తున్నాయండి. ఎంత బాధ అనిపించిందంటే మనము ఎక్కడికి వెళ్ళినా ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా కూడా మొత్తం అంతా చూసేసి వచ్చి రాత్రి హ్యాపీగా పడుకోవటానికి రెస్ట్ తీసుకోవటానికి వస్తాం. అలాగా మనకి వాసన వస్తున్నప్పుడు ఎలాగ తీసుకుంటామండి? చూడటానికి ఏమో రూమ్ నీట్గా ఉంటుంది, బాత్రూమ్ నీట్గా ఉంటుంది, కానీ రూమ్ అంతా కంపండి. అసలు గణేష్ సదన్ ఇంకా ఇట్లాగా ఎన్ని సదన్లో ఉన్నాయండి. గౌరీ సదన్ అని అవి ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇది ఊరి బయట ఉంది, ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి బుక్ చేసుకున్నాము. రూమ్ ఏసీ రూమ్ అండి. మనం ఏసీ వేసుకున్నా కూడా 2000 అనమాట. మేము 2 రూములు తీసుకున్నాము. అడ్వాన్స్ ఒక 4000 ఎక్స్ట్రా కట్టించుకున్నారండి. మొత్తము 8000 కట్టేశాను. సరే ఇంకా మనము అక్కడికి వెళ్ళి గొడవ పడేంత టైం లేదండి మాకు. ఎందుకంటే స్పర్శ దర్శనంకి టికెట్ తీసుకున్నాము 500 పెట్టేసి. ఇంకా స్పర్శ దర్శనము టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 3:30 వరకు ఉంటుంది. సాయంత్రము 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుందండి. చక్కగా మనము ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అండి. మామూలుగా ఉచిత టికెట్ కూడా ఉంది. నాకైతే అంత వివరంగా తెలియదు అనమాట. చాలా గుడిలలో స్వామివారిని తాకే అవకాశము ఇవ్వరండి, కానీ ఈ గుడిలో మాత్రము స్పెషల్గా ఇలాగా గర్భగుడిలో స్వామివారిని తాకే అవకాశం మనకు కల్పించారండి. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే ఈ కొత్త సంవత్సరం అడుగు పెట్టేటప్పుడు స్వామివారిని దర్శించుకోవటం నా అదృష్టంగా భావించానండి. చక్కగా అందరం ముక్కొని బయటికి వచ్చేసాము. ఇక్కడ వీడియో తీసుకొని ఇయ్యరు కదండి. ఇంకా సరే మా అక్క వాళ్ళు ఏవైనా తీసుకున్నాము, గాజులు ఇప్పిస్తారా అని చెప్పేసి మా రెండో అక్క తీసుకొని వెళ్ళిందండి. నేను ఎవరు గాజులు ఇప్పిస్తానన్నా కూడా వద్దానండి. ఇంకా ఎక్కువ శాతం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదైనా ముగ్గులు ఉంటే తీసుకోవచ్చు, అలాగా చూస్తూ ఉంటాను. ప్రసాదాలు కూడా నేను ఇంకా ఏవి కొననండి, ఓన్లీ లడ్డు ప్రసాదం మాత్రమే తీసుకుంటాను. అయితే గాజులు ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఇవి వచ్చేసి డజన్ 100 రూపాయలు అనమాట. 120 రూపాయలు చెప్పారు. మా అక్క 100కి ఇవ్వమంటే సరే అని చెప్పి 4 డజన్లు తీసుకుపోయింది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయి కదా. మనకు ఆవు, అలాగే మనము తాబేలు నీళ్ళల్లో ఇప్పుడు పెట్టుకుంటూ ఉన్నారు కదా, అలాగా అన్నీ ఉన్నాయండి. దేవుణ్ణి కూర్చోపెట్టుకోవడానికి చిన్న పీఠాలు ఇలాగా చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి ఏవైనా కొన్ని ఒక్కొక్కసారి దొరకవండి. దొరకనప్పుడు ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు దొరుకుతాయండి కదా. ఇంకా ఇక్కడ నూగుల గట్టాలు కనపడ్డాయండి. అబ్బా అని చెప్పి ఒక ప్యాకెట్ అయితే తీసేసుకున్నాము. ఇంకా ఆ తర్వాత ఇక్కడ సపరేట్గా రుద్రాక్ష ఎంపోరియం అనేది ఉందండి. మనకు రుద్రాక్షలు కావాలి, కొంతమంది పిల్లలకు వేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇక్కడ తీసుకుంటే చాలా మేలండి. ఇంకా ఇక్కడ కర్నూలు వాళ్ళండి ఇక్కడ వస్తూ ఉన్నారు చూడండి ఇద్దరు. వీళ్ళు నన్ను చూసి
ఇక ఈమెను ఎక్కడో చూసానని అంటూ ఉన్నారు. లేదక్క మేము సఖీ డైరీస్ అని. అదే కదా పొద్దున్నే ఒక వీడియో చూశాను, ఒట్టి రొట్టెలది మీరు రెసిపీ చూపించారు కదా 1 మినిట్ రెసిపీ, దాంట్లో చూశానని అంటూ ఉన్నారు. సో హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మామూలుగా ఇవి మనం అఖండలం పెట్టుకోవాలన్నా, తులసమ్మ దగ్గర దీపం కొండెక్కకుండా ఉండాలన్నా ఇలాంటివి బాగుంటాయండి. చాలా మనకు మన ఇంట్లో కూడా ఉంది అనమాట, ఒకటి చూసే ఉంటారు మీరు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ కమ్మలు చూశానండి. ఇవి 50 రూపాయలే అనమాట. సరే ఒకసారి పెట్టుకుందాము. కొన్ని కోరికలు ఏంటంటే చిన్న వాటితోనే సంతృప్తి పడతాం కదండి. ఎప్పుడైనా పెట్టుకుందాం అని చెప్పేసి ఒక 2 జతలు తీసుకున్నాను. బాగున్నాయి కదండి. ఇంకా ఆ తర్వాత ముగ్గు వేయటానికి, మనం రంగులు వేయటానికి అని చెప్పేసి ఒక 2 బాక్సులు తీసుకున్నాను. ఇంకా అలాగే మామూలుగా ఇప్పుడు బాటిల్ లాగా ఉంటున్నాయి చూడండి, వాటితో ముగ్గులు వేస్తూ ఉన్నారు. మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి అది కూడా ఒకటి తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత నైట్ ఆకలి అవుతుందండి. కరెక్ట్గా 8:30 అయిందనమాట. మనం ఎప్పుడైనా కూడా ఎవరిని అడుగుతాము? డ్రైవర్లను అడుగుతాం. అన్న ఎక్కడ బాగుంటుందన్న భోజనము, టిఫిన్ ఎక్కడ బాగుంటుందన్న అని అడుగుతూ ఉంటారు కదండి. మేము కూడా అంతేనండి. ఇంకా ఇక్కడికి వచ్చి దోశ ఆర్డర్ చేశాం, కానీ నాకైతే అంత పెద్దగా నచ్చలేదులేండి. ఎందుకంటే మంది ఎక్కువగా ఉన్నారు. మన వరకు వచ్చేసరికి దోశ చల్లగా అయింది, టేస్ట్ కూడా తగ్గిపోయిందండి. ఏమలే మనం కడుపు నింపుకోవడానికి ఏదో ఒకటి అని చెప్పేసి తినేసాను. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు రూమ్కి బయలుదేరామండి. ఇంకా మేమైతే ఎక్కువగా ఏం షాపింగ్ చేయలేదన్నమాట. బయలుదేరిన తర్వాత నాకు ఎందుకో దోశ వేడివేడిగా తినలేదు కదా, సరే చాట్ అన్నా తిందాము అని చెప్పేసి చాట్ కోసం వెతికామండి. అక్కడ ఎక్కడ లేవండి. సరే సాయంత్రం కాఫీ తాగలేదు. కాఫీ పిచ్చి ఉన్న వాళ్ళకి ఒక పూటన్నా తాగాలండి, లేకపోతే మెంటల్గా ఇదవుతాం, తల బాగా నొస్తుందని చెప్పేసి కాఫీ ఒక చోట నిలిపి కాఫీ తాగేసాము. ఇంకా ఆ తర్వాత చూపిస్తున్నాను చూడండి, గణేష్ సదన్కి చుట్టూరు ఇలాగా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణము. అలాగే పార్క్ కూడా ఉందండి, చాలా బాగుందన్నమాట. ఇంకా ఎట్లాగో అట్లాగా మనమైతే రూమ్ మారలేము అని చెప్పేసి అడ్జస్ట్ అయ్యి కింద వర్కర్లను పిలిపించుకొని చక్కగా బాత్రూమ్స్ అన్ని నీట్గా మళ్ళీ కడిగిపించాము. అయినా కూడా వాసన వస్తుంది. సరే ఏదో ఒక విధంగా చలి ఉన్నా కూడా కిటికీలు అన్నీ తెరుచుకొని పనుకున్నామండి. పనుకొని ఉదయాన్నే లేచి ఇలాగా రెడీ అయ్యి ఇంక వెళ్తూ ఉన్నాము. అయితే మా అక్కకి బాగా చలి పెట్టేసిందండి. అంటే ఆమెకి జలుబు చేసింది అనమాట. ఆమె స్వెటర్ వేసుకుంది మా పెద్దక్క. ఇంకా అందరం ఇలాగ రెడీ అయ్యేసి గుడికి అయితే బయలుదేరామండి. ముందు రోజు 31వ తేదీ మాత్రము స్పర్శ దర్శనంకి వెళ్ళాము. ఇప్పుడైతే మామూలుగా విఐపి దర్శనానికి వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ చూడండి మా అక్క వాళ్ళందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ ఉన్నారు. సో మీరు కూడా మా అక్క వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ కాఫీ తాగేసి వద్దాము, జుట్టు ఆరలేదని చెప్పేసి కిందికి వచ్చి కాఫీ తాగేసి వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా జడ వేసుకోవాలండి. చక్కగా జడ వేసేసుకొని మళ్ళీ బయలుదేరాము. అయితే మనకి మామూలుగా గూగుల్లో ఇప్పుడు మ్యాప్ పెట్టుకుంటున్నాం కదండి, ఎట్లా వెళ్ళాలి ఏంటి అని. శ్రీశైలంలో అక్కడక్కడ గేట్లు బంద్ అయ్యాయి అనమాట. ఆన్యాన్నే ఒక 2-3 చక్కర్లు వేసేసాము, తిరిగామన్నమాట. సరే ఇంకా మధ్యలో చాలామంది చూడండి ముగ్గులు ఎంత బాగా చేశారో. న్యూ ఇయర్ 2025వ సంవత్సరం అని పెట్టేసి చక్కగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఇలాగ ముగ్గులు, రంగురంగుల ముగ్గులు వేసేశారు. ఇంకా ఇక్కడ గేట్ బంద్ అయిందండి. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ అటువైపు వచ్చాము. ఇంకా ఆ తర్వాత దేవుణ్ణి అయితే దర్శనం చేసేసుకున్నాము. ఆ తర్వాత అపూర్వ హోటల్లో మళ్ళీ పూరి తిన్నామండి. మళ్ళీ అదే హోటల్కే వెళ్ళాము. ఉదయం అయితే చాలా బాగుండిందండి టిఫిన్ మాత్రము. దోశ అలాగే పూరి చాలా బాగున్నాయి. ఇంకా ఆ తర్వాత కాఫీ నాకు అక్కడ నచ్చలేదండి అపూర్వ హోటల్లో. సరే పక్కన నాయుడుస్ హోటల్ అని ఉంది, అక్కడ కాఫీ ఉండింది, సూపర్గా ఉందండి. చక్కగా కాఫీ తాగేసి అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత రోప్వే వెళ్దామక్క, అక్కడ బాగుంటుంది. పోయిసారి మేము మా ఫ్రెండ్ సరిత అంది వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చామండి. సరే మా అక్క వాళ్ళకి కూడా చూపిద్దామని చెప్పేసి ఇక్కడికి తీసుకొని వచ్చాను. మనం మామూలుగా అక్క మహాదేవి గుహలకి వెళ్ళాలి అంటే కిందికి వెళ్ళిన తర్వాత టికెట్ని బట్టించి ఎంత టైం అనేది చెప్తారు, మనం దాన్ని బట్టించి టికెట్లు తీసుకోవచ్చండి. మధ్యలో మన సబ్స్క్రైబర్స్ కలిచారు. సో హ్యాపీ అనిపించింది. వాళ్ళు మామూలుగా టైము ఎక్కువ అవుతుంది అని చెప్పేసి 4 టికెట్లు తీసుకొని పెట్టుకొని ఉన్నారు. నాకైతే ఇచ్చారండి, ఈ 4 టికెట్లు తీసుకోండి అని చెప్తే నేను అమౌంట్ ఇచ్చేసి తీసేసుకున్నాను. ఇంక ఇక్కడ చూడండి మంది చాలా మంది ఉన్నారనమాట. మాకు కనీసం అంటే 3 గంటలు పట్టిందండి. కిందికి వెళ్ళి పాతాళ గంగ దగ్గర దీపాలు వదిలి పైకి వచ్చేసరికి కరెక్ట్గా 3 గంటలు పట్టింది. అయితే ఈ రోప్వే వెళ్ళటం చాలా బాగుంటుందండి, భలే థ్రిల్ ఉంటుంది అనమాట. కింద పడితే గోవిందానే, కానీ పడరండి, అంత పగడ్బందీగా ఇక్కడ చేశారనమాట. ఇక్కడ మీరు బాగా గమనిస్తే అటు వచ్చే రోప్వే ఇటు వచ్చే రోప్వే ఏంటంటే గన సరి సమానంగా బ్యాలెన్స్ అయ్యేటట్టు పెట్టారండి. కిందికి పోయి మనము దిగంగానే పైనుంచి ఇంకొకటి కదులుతూ ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి మనకు పాతాళ గంగ ఎంత నీట్గా కనపడతాదో,
చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పిల్లలతో ఎంజాయ్ చేసుకోవాలని అనుకుంటే ఇలాగ వెళ్ళండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే వెహికల్లలో వచ్చే వాళ్ళు కూడా ఈ రస్తానే వచ్చి చాలామంది అక్కడ దిగి పాతాళ గంగలో స్నానం చేసేసి దీపాలు వెలిగించి వెళ్తూ ఉంటారు. ఇంకా మేము మాత్రము ఇట్లాగా దీపాలు వెలిగించడానికి అని చెప్పేసి మామూలుగా అరటి దొండలు ఉంటాయి చూడండి, వాటిలో 360 ఒత్తులు పసుపు కుంకుమ పెట్టారండి. నాకు బాధ ఏమనిపించిందంటే పసుపు రంగులాగుందండి, అలాగే కుంకుమ రంగేనండి. నీళ్ళల్లో ఇలాగ వదిలితే కలుషితం అవుతుందని చెప్పేసి కొంచెం మనసు బాధ అనిపించింది. అక్కడ వదిలి చక్కగా అందరూ ముక్కొని ఇలాగ వచ్చేటప్పుడు గోలీ సోడా అండి. ఎన్ని సంవత్సరాల నుంచో గోలీ సోడా తాగలేదని చెప్పేసి హ్యాపీగా ఒక గోలీ సోడా ఇప్పించుకొని తాగేసామండి. ఆ గోలీ సోడా తాగేటప్పుడు మనకు గోలీ అడ్డం పడకుండా ఒనారుగా ఇలాగ పెట్టుకొని తాగాలండి. ఇంకా ఆ తర్వాత ముంత మసాలా బురుగులతో ఎంత బాగుంటుంది కదా ఇట్లా వెళ్ళినప్పుడు చలికాలంలో. అయితే మేము బాగా స్పైసీగా వేపించుకున్నామండి. ఇంకా నలుగురం కలిసి తినేసాము. నాకు కొంచెం గ్యాస్ ట్రబుల్ ఉంది కదా, కొంచెమే తిన్నానండి. అయినా కూడా మా అక్క వాళ్ళు తింటూ ఉంటే నాకు పెట్టారండి. ఇంకేం కాదులే తిను అని చెప్పేసి తిన్నాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఒక అబ్బాయిని అందరు ఫ్యామిలీ వాళ్ళంతా నిలబడి అసలు ఇట్లా నవ్వు నాన్న అట్లా నవ్వు నాన్న అని చెప్పేసి ఫోటోలు తీయించుకుంటూ ఉన్నారు. నాకైతే ఆ అబ్బాయి చాలా ముద్దుగా ఉన్నాడని చెప్పేసి నేను ఒక వీడియో తీసుకున్నానండి. ఇంకా ఆ తర్వాత మనము పైకి ఎక్కాలి కదా, ఎప్పుడైతే కిందికి వచ్చాము పైకి ఎక్కడానికి క్యూలో గంట నిలబడ్డామండి. అందరం వెళ్తూ ఉంటారు, కూర్చోవాలి లేయాలన్నమాట. మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి. ఇలాగా మనకు మామూలుగా సేదరబాయిలో మనము అప్పట్లో సేదుకునే వాళ్ళని చూడండి బిందెలను, అట్లాగనే ఉంటుందండి. ఈ గిలకలు ఇవన్నీ ఇలాగా కట్టారు. అసలు అది ఉంటుంది కదండి కడ్డీ, ఎంత లావుగా ఉందంటే పగడబందీగా చేశారండి. ఏం వల్ల తప్పి పక్కకు పోయినా కూడా అంతే గోవిందనే, మనం మిగలమండి. అట్లాగా అంత పగడబందీగా చేశారు. మనం హ్యాపీగా వెళ్ళొచ్చండి. ఇది వెళ్తూ ఉన్నప్పుడు ఇట్లా వస్తూ ఉన్నప్పుడు నాకైతే చూసేటప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఇది దిగేటప్పుడు కొంచెం మనకు ఉయ్యాల ఊపినట్టుగా అనిపిస్తుందండి. ఇంకా ఆ తర్వాత మనం ఇక్కడ అక్క మహాదేవి గుహలకు వెళ్ళాలని అనుకున్నాం, కానీ 3 గంటలు 4 గంటలు టైం పడుతుందని చెప్పారని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నాము. మనం ఎప్పుడైనా శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు మనము వెళ్ళిన రోజు కాకుండా 2 రోజులు ఎక్స్ట్రా మనము టైం కేటాయించామనుకో చక్కగా ఒక రోజంతా ఈ అక్క మహాదేవి గుహలు, స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత సాక్షి గణపతి, ఆ తర్వాత శ్రీశైల శిఖరం ఇవన్నీ దర్శించుకోవడానికి ఒక రోజు పడుతుంది. కానీ ఇష్టకామేశ్వరి టెంపుల్ ఉంది చూడండి, చాలా ఫేమస్ అన్నమాట. అక్కడికి వెళ్ళటానికి మాత్రం ఒక రోజు కేటాయించాలండి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒక్క రోజు ఎక్కువగా కేటాయించి వెళ్ళండి, హ్యాపీగా అమ్మవారిని దర్శనం చేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత ఇంక ఇప్పుడైతే బయటికి వచ్చేసామండి. సరే ఇంకా ఆకలి అవుతుంది, ఏం చేయాలబ్బా, అది అటు ఇటు కాకుండా టైం అయిపోయిందండి. 2:30 అయిందనమాట. అందరూ మాకు ఆకలి కాలే. అందులో గుడి దగ్గర ఉన్నటువంటి పులిహోర తెచ్చుకున్నామండి, ప్యాకెట్స్ లడ్డూలతో పాటు. ఇక్కడ ఒక 2 గంటలు టైం స్పెండ్ చేసామని చెప్పాం కదా, చక్కగా పులిహోర తిన్నామండి. ఏమి టేస్ట్ అబ్బా, నిజంగా ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా నాకు పులిహోర తినాలనిపిస్తుందండి. మీకు కూడా అంతేనా? మేము మహానందికి వెళ్ళినా శ్రీశైలం వెళ్ళినా నాకు పులిహోర అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మొత్తం అన్నీ వచ్చేసి ఇక్కడ మొత్తం అన్నీ సర్దుకొని వెళ్ళాము. నేనైతే అక్కడ సదన్లో ఉన్నటువంటి మేనేజర్ని చాలా బాగా తిట్టానండి. ఏంటండి అసలు మేము వచ్చి పనుకునేది కనీసం అంటే మీ లాడ్జింగ్లో ఒక 6 గంటలు పడుకుంటాం అంతే, దానికి కూడా మీరు నీట్గా మెయింటైన్ చేయకపోతే ఎలా అండి అసలు అని చెప్పి చాలా గొడవ పడ్డాను. వచ్చేటప్పుడేమో తక్కువ లగేజ్ వచ్చింది, పోయేటప్పుడు ఎంత లగేజ్ చేశారు చూడండి. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి ఆ శివునికి నమస్కారం చేసేసుకొని ఊరి బయటికి వచ్చామండి. కానీ వచ్చేటప్పుడు రష్ అంత అనిపించలే, కానీ వెళ్ళేటప్పుడు అసలు మొత్తం ట్రాఫిక్కేనండి. ఇంకా ఇక్కడ నందీశ్వరుడు, మనం స్టార్ట్ అవ్వగానే నందీశ్వరుడు, పోయేటప్పుడు నేను సరిగ్గా చూడలేదన్నమాట. సరే వచ్చేటప్పుడు చూద్దామని చెప్పేసి కార్ని నిలబెట్టి ఇలాగ వీడియో తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత సరే ఇంకా మనం తెచ్చుకునేటివి అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి మా అక్క పల్లీలు, బెల్లము, అలాగే అనపకాయలు అన్నీ పెడుతూ ఉంది. సో హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే మనకన్నా పెద్దవాళ్ళ అక్క వాళ్ళు వచ్చారనుకో మనకు అన్నీ చూసుకుంటారు. అందుకే అక్క అమ్మతో సమానం అనేదండి. మన కడుపుని చూస్తారండి. ఆకలి అవుతుంది పిల్లకి ఏదో ఒకటి పెట్టాలని అనుకుంటూ ఉంటారు. నాకు అప్పటికే తలనొప్పి స్టార్ట్ అయిందండి. నా మొహం చూడండి ఎట్లా ఉందో. ఇంకా సరే ఇంక ఇప్పుడు పల్లీలు బెల్లం తినండి అని చెప్పేసి పెట్టేసింది. అయినా కూడా కడుపు నిండలేదండి. ఇంకా 4:30 అయింది, టీ తాగాలి కాఫీ తాగాలి అని అనుకుంటూ ఇక్కడ దిగాము. మామూలుగా మనము దోర్నాలలో ఊరిలో లోపలికి వెళ్ళొచ్చు, హోటల్స్ ఉన్నాయి. పొద్దని చెప్పి మనం హైవే ఎక్కుతాం కదండి. హైవే ఎక్కంగానే ఇట్లా పక్కకి రైట్ సైడ్ హరివిల్లు అనే హోటల్ ఉందండి.
అసలు ఆడ బజ్జీలు చేశారు, సూపర్ అండి. ఫస్ట్ బోండాలు ఇప్పించుకున్నాము, ఆయిల్ ఉందా లేదా అని చెక్ చేసాము. అయితే ఆయిల్ లేకుండా బోండాలు చాలా బాగా చేశారు. బజ్జీలలో మాత్రం నాకు కొంచెం ఆయిల్ కనపడిందండి. అయితే మనకేంటంటే బజ్జీ కొరకంగానే కారం కారంగా ఉంటేనే ఇష్టం. ఇట్లా లవ మిరపకాయతో వేసినటువంటి బజ్జీలు ఏంటంటే అంత మనకి ఇష్టం బుద్ధి పుట్టదండి. చూడటానికే బాగుంటాయి కానీ తినటం అంత టేస్టీగా ఉండవని చెప్పేసి కారం వేపించుకున్నాం. ఎల్లిపాయ కారం వేపించుకొని చక్కగా నలుచుకొని, నేనైతే ఎక్కువ శాతము టీ తాగుకుంటానో ఇలాగా బజ్జీ కొరకటమో కాఫీ తాగుకుంటానో అలాగా చేస్తూ ఉంటాను. ఎంతమందికి ఈ అలవాటు ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. సో టోటల్గా బాగా ఎంజాయ్ చేసామండి. అంటే మేము నలుగురమే కాబట్టి ఎవరు మాకు అడ్డంకులు లేరు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఒక దేవుడు, మనకి ఎక్కువ శాతం కొండలలో శివుడు ఉంటాడేమోనండి. మీరు గమనించారో లేదో, కోటప్ప కొండకు వెళ్ళినా కూడా శివుడు పైన ఉంటారు. ఇంకా ఇలాగా శ్రీశైలం వెళితే కూడా శివుడు పైనే ఉంటాడు కదండి. ఇంకా ఇప్పుడైతే బయలుదేరాము. అసలు ఎక్కడికి పోయినా కూడా రోడ్లు నీట్గా ఉన్నాయి. అసలు జర్నీ చేసినట్టు లేదండి. ఒకప్పుడు శ్రీశైలం వెళ్తే ముందటి రోజు వెళ్ళి తర్వాత వచ్చేవాళ్ళము. ఇప్పుడు బస్కి వెళ్ళే వాళ్ళైతే ఉదయం వెళ్ళి రాత్రికి రావచ్చండి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. అయితే మొత్తం కొండ ప్రాంతము. సరే ఇంకా ఎలాగైతేనేమి మొత్తం అంతా జర్నీ సాగించాము. ఇక్కడ ఫేమస్ కదండి నల్లమల అడవులలో ఈ బ్రిడ్జ్ అనమాట. దీని మీద మామూలుగా కొన్ని సినిమాలు కూడా తీశారండి, అవి నాకు గుర్తే రావట్లేదు. బొబ్బిలి రాజానో ఏదో తీశారు. సో మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అక్క వాళ్ళు మాత్రము మేము వెళ్ళేటప్పుడు మా కారు వేసుకొని వెళ్ళాము. ఇప్పుడు అక్క వాళ్ళ కారులో ఇంకా ఇద్దరు, రెండో అక్క మా చెల్లి బయలుదేరుతూ ఉన్నారు. చూసారు కదండి ఇవాల్టి వీడియో. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. బాయ్.